వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. ఈ రోజు మనం మాట్లాడబోయే అంశం ఒక రాజకీయ పార్టీ గురించో ఒక వ్యక్తి గురించో కాదు. రాజకీయాల్లో నాయకులు మాట్లాడే మాటలకు ఉండవలసిన స్థిరత్వం గురించి, ముఖ్యంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తాజా వ్యాఖ్యల గురించి ఒక ప్రశ్నతో ఈ వీడియోని ప్రారంభిద్దాం. పవన్ కళ్యాణ్ గారికి గతంలో తాను మాట్లాడిన మాటలు గుర్తులేవా, లేక పరిస్థితులను బట్టి మాటలు మారుస్తుంటారా? నీ బాంఛంతరాన్ని కాల్ముక్త అనే బానిసని కాదు కాబట్టి ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరికీ బానిసలు వెళ్ళి దరాని కాల్ముక్త అంటే మన రాష్ట్రాన్ని, మన తెలుగు ప్రజల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే రాజకీయాల్లో అభిప్రాయాలు మారవచ్చు, కానీ ఆ మార్పుకు కారణం చెప్పాలి, ప్రజలకు వివరణ ఇవ్వాలి, లేకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు. 2014 తర్వాత, ముఖ్యంగా 2018-19 సమయంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీపై ఎంత తీవ్రంగా విమర్శలు చేశారో అందరికీ గుర్తుంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అమరావతి రాజధాని విషయంలో మోడీ ఏం తీసుకువచ్చారు, 2 పాచిపోయిన లడ్లు తీసుకువచ్చారు అని బహిరంగ సభల్లో వ్యాఖ్యానించారు. అప్పుడు అదే మోడీ తప్పు, ఈ రోజు అదే మోడీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు. ఇది రాజకీయ నిర్ణయం కావచ్చు, పొత్తు రాజకీయాలు కావచ్చు, కానీ ఒకప్పుడు చేసిన ఆరోపణలు తప్పు అయితే ఇప్పుడు చెప్పండి, లేకపోతే ఇప్పుడు చెప్పింది అప్పటి మాటలకు విరుద్ధమైతే దానికి సమాధానం కూడా చెప్పండి. ఇది ప్రజలు అడిగే ప్రశ్న. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మోదీని అవమానిస్తూ నిరసనలు చేస్తున్న యువతను చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి అన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. ఒక రాజకీయ నాయకుడిగా ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు, అది ఆయన హక్కు. కానీ అక్కడితో ఆగలేదు. 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు తమ పిల్లలను కంట్రోల్లో పెట్టాలి అని అన్నారు. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు ఉంది. అంటే రాజ్యాంగం చెప్పిందేంటి, ఈ దేశాన్ని ఎవరు పాలించాలి అన్న నిర్ణయం తీసుకునేంత పరిపక్వత వారికి ఉందని. అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రకారం 25 ఏళ్ల వరకు వాళ్ళు ఇంకా తల్లిదండ్రుల నియంత్రణలోనే ఉండాలా? అయితే 18 ఏళ్లకు ఓటు హక్కు ఎందుకు? 21 ఏళ్లకే పెళ్లి చేసుకునే హక్కు ఎందుకు? 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే 25 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయగలడు, కానీ తన అభిప్రాయం వ్యక్తం చేయకూడదు. ఇది చాలా పెద్ద వైరుధ్యం కాదా? ఇంకో ప్రశ్న, జనసేన పార్టీకి అత్యధిక మద్దతు ఎవరి నుంచి వచ్చింది? యువత నుంచే. ప్రత్యేకంగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువత. సోషల్ మీడియాలో పార్టీని భుజాన మోసింది ఎవరు? రోడ్లపై ప్రచారం చేసింది ఎవరు? ర్యాలీలు నిర్వహించింది ఎవరు? అదే యువత. అలాంటి యువత గురించి ఈ రోజు తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి అని మాట్లాడితే అది వారిని అవమానించినట్లుగా అనిపించదా? ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మోడీని విమర్శించినప్పుడు ఆ యువతే చప్పట్లు కొట్టింది. ఈ రోజు మోడీని పొగిడినా అదే యువతే చప్పట్లు కొడుతోంది. కానీ యువతకు స్వతంత్రంగా అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు లేదన్న భావన కలిగించే వ్యాఖ్యలు మాత్రం అంగీకరించడం కష్టం. ఇప్పుడు మరో అంశం, దేశంలో నిరుద్యోగం ఉందా లేదా? ఉంది. పోటీ పరీక్షల పేపర్ లీకులు జరిగాయా లేదా? జరిగాయి. ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత సంవత్సరాల తరబడి సిద్ధమవుతున్నారా లేరా? అవుతున్నారు. చదివిన డిగ్రీలకు తగిన ఉద్యోగాలు దొరకక ఫుడ్ డెలివరీ బాయ్స్ గా, క్యాబ్ డ్రైవర్స్ గా ఉద్యోగాలతో జీవనం సాగిస్తున్న యువత ఉన్నారా లేరా? ఉన్నారు. ఇవన్నీ కూడా యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలే. అలాంటి సమస్యలపై కూడా అంతే భావోద్వేగంగా మాట్లాడి ఉంటే యువత మరింతగా కనెక్ట్ అయ్యేవారు. ఒక నాయకుడు ప్రభుత్వాన్ని సమర్థించవచ్చు, అలాగే ప్రజల సమస్యలను కూడా వినిపించాలి. రెండింటి మధ్య సమతుల్యత ఉండాలి. ఇప్పుడు మరో ముఖ్యమైన పోలిక, అదే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఆయన కూడా మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు, కానీ నిరసనలు చేసిన వ్యక్తులపై వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఏ అంశాన్ని ఎక్కడ మాట్లాడాలో అనేది కూడా నాయకత్వంలో భాగం. అదే రాజకీయ పరిణితి. ఇక్కడ ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారు కాపు ముఖ్యమంత్రి గురించి మాట్లాడారు, సామాజిక న్యాయం గురించి మాట్లాడారు. ఈ రోజు సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అభిప్రాయాలు మారవచ్చు, కానీ ప్రతి ఎన్నికల సమయంలో కొత్త ఎజెండా, కొత్త ప్రాధాన్యత, కొత్త వ్యాఖ్యానం వస్తే ప్రజల్లో సందేహాలు రావటం సహజం. పవన్ కళ్యాణ్ గారి సొంత రాజకీయ తత్వం ఏంటి?
అది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందా లేక మిత్రపక్షాల రాజకీయాలకు అనుగుణంగా మారుతుందా? ప్రజలు ఈ ప్రశ్నని అడుగుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సాధారణ నాయకుడు కాదు. ఆయనపై చాలా మంది యువత ఆశలు పెట్టుకున్నారు. వ్యవస్థను మార్చే నాయకుడుగా చూశారు. అందుకే ఆయన ప్రతి మాటను ఎక్కువగా పరిశీలిస్తారు. ఒకప్పుడు అధికారాన్ని ప్రశ్నించిన నాయకుడు ఈ రోజు అధికారాన్ని ప్రశ్నించే యువతనే ప్రశ్నిస్తే ఆ వైరుధ్యాన్ని ప్రజలు గుర్తిస్తారు. అది సహజం. రాజకీయ నాయకుడికి అత్యంత పెద్ద ఆస్తి విశ్వసనీయత. ఒకసారి ఆ విశ్వాసం దెబ్బతింటే తిరిగి సంపాదించడం చాలా కష్టం. కాబట్టి యువతను తక్కువ అంచనా వేయటం ఎవరికీ మంచిది కాదు. ఈ రోజు సోషల్ మీడియా యుగం. యువత ప్రతి విషయాన్ని పరిశీలిస్తుంది. గత వీడియోలు చూస్తుంది, పాత ప్రసంగాలు గుర్తు చేస్తుంది, నిన్న చెప్పింది ఈ రోజు చెప్పింది పోల్చి చూస్తుంది. అందుకే నాయకులు మాట్లాడే ప్రతి మాట బాధ్యతతో ఉండాలి. ప్రజాస్వామ్యంలో నాయకుడిని ప్రశ్నించే హక్కు ఎంత ముఖ్యమో విమర్శించే హక్కు కూడా అంతే ముఖ్యం. అభిప్రాయ భేదం దేశద్రోహం కాదు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యానికి బలం. యువతని గౌరవించడం అంటే వారి అభిప్రాయాన్ని కూడా గౌరవించడమే. అందుకే రాజకీయ నాయకులు విమర్శలను సహజంగా స్వీకరించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా తన తాజా వ్యాఖ్యలపై మరోసారి ఆలోచించి యువతపై సరైన సందేశం ఇవ్వవలసిన అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్.